49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మరోపక్క మన దేశం మీద కూడా ఆ ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన సూచనలు చేయడం మనం చూసాం. అందులో విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, దాంతోపాటు పెట్రోలు డీజిల్ ఖర్చును కూడా తగ్గించండి, వాటి వాడకాన్ని తగ్గించండి, బంగారాన్ని కొనకండి, అంటే ప్రధానంగా డాలర్ వాడకాన్ని తగ్గించండి అనేది పరోక్ష సందేశం. అసలు వెస్ట్ ఏషియాలో ఏం జరుగుతోంది, ఈ పరిణామాలు రానున్న రోజులు దీని తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఇప్పటిదాకా ప్రధాని మోడీ గారు ఈ వెస్ట్ ఏషియాకి సంబంధించి ప్రజల్ని ఉద్దేశించి ఏమి సూచనలు, కీలకమైన సూచనలు ఏం చేయలేదు. మొట్టమొదటిసారిగా 7 కీలకమైన సూచనలు చేశారు. అంటే పరోక్షంగా డాలర్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం ఇది కనిపిస్తోంది. అసలు వెస్ట్ ఏషియాలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఆ తీవ్రత ఆ స్థాయిలో ఉందండి, ఇంకా పెరగబోతుంది. ఇప్పుడు నిన్న ఇరాన్ వాళ్ళ 14 పాయింట్ల రెస్పాన్స్ మీద వాళ్ళ కామెంట్స్ ఇచ్చి వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చారు, నిన్న అప్పగించారు. అది యుఎస్కి ఇవ్వడానికి. అది యుఎస్ చేరుకుంది. ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని అసలు పనికిరాంది, దీంట్లో అసలు ఏం లేదు, దిస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అని చెప్పి ఆయన పక్కన పెట్టేశారు దాన్ని. ఇది ఏం రెస్పాన్స్ అయింది, ఎవడైనా ఇట్లా రెస్పాన్స్ ఇస్తాడా అని చెప్పేసి. సో దాంతోనే తెలిసిపోతుందంటే ఇది ఇంతే ఉంటుంది. ఎప్పుడు పాకిస్తాన్ వచ్చి సరిగా యుఎస్ని ఒక ఏం చెప్తారు, ఒక ఇరుకులో తీసుకొచ్చేసారు వాళ్ళు. యుఎస్ ఎక్కడ పోలేక వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం ఆగిపోయింది, యుద్ధం మొదలు పెట్టలేరు. అది కాకుండా ఇంకెవరితోనో యుద్ధం చెప్పి అంటే ఇజ్రాయెల్ ఒకటే మిగిలిపోయింది. అరబ్ నేషన్స్ ఎవరు తోడు రారు. సో పాకిస్తాన్ ఎందుకు వచ్చారు దీని నడిమిట్లో? పాకిస్తాన్ వచ్చి ఏం చెప్పారు, మేము ఇరాన్తో మాట్లాడితే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఇరాన్ వాళ్ళ వైఖరి మార్చుకోరు, అది మనం ఫస్ట్ డెఫినెట్గా చెప్పుకోవాలి. వాళ్ళకి కొన్ని ప్రెస్టీజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ యురేనియం, అది వాళ్ళు ఎవ్వరికి అప్పగించరు. ఇవాళ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి మన రికార్డ్ చేసే కానీ ఒక 20 నిమిషాల ముందు ఆయన ఏమన్నారంటే, నో క్వశ్చన్, మా యురేనియం ఎవరికి అప్పగించడము, మా యురేనియం ప్రాజెక్ట్ తగ్గించడానికో ఆపడానికో లేకుంటే ప్యూరిటీ దానికి ఏం మేము అంగీకరించాము. దీంట్లో నేను చూస్తున్నట్లయితే ఒక మాట ఒకటి జరగవచ్చు. ఒకటి, ఎవరికి అప్పగించకపోతే కూడా వాళ్ళ ప్యూరిటీని ఎక్కువ చేయకుండా అక్కడెక్కడుంది ప్రాజెక్ట్ అక్కడే 5 సంవత్సరాలకు ఆపొచ్చు, ఎన్రిచ్మెంట్. కానీ అది చేస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి పెద్దగా దెబ్బ. ఎందుకంటే దీనికైనా బెటర్ ఆఫర్ ప్రెసిడెంట్ ఒబామా జేసీపీ అగ్రిమెంట్లో తీసుకొచ్చారు. కానీ దాన్నే ట్రంప్ ఏ పనికిరాది, ఇది ఎవడో అది ఇది అని చెప్పి చింపి పక్కన పడేస్తారు. ఇప్పుడు ఇరాన్ ఆనకన్నా ఏం చెప్తారు, చాలా తక్కువ పీరియడ్కే ఇప్పుడు యురేనియం రిఫైనింగ్ ఆపుతామంటున్నారు. రెండవది మెయిన్గా ఉన్నది వీళ్ళ మిసైల్ ప్రొడక్షన్ గురించి. మిసైల్ ప్రొడక్షన్ ఆపాలంటున్నారు, అది ఆగదు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమొస్తుందంటే ఈ మిసైల్ ప్రొడక్షన్కి కావాల్సిన చాలా మటుకు పార్ట్స్ కాస్పియన్ సీ నుంచి ఇరాన్కి వస్తుందంట, చైనా పంపిస్తున్నారు. అది వేరే మార్గం, వేరే మార్గం ఉంది. ఒకటి ల్యాండ్ రూట్ కూడా ఉంది, కాస్పియన్ సీ నుంచి కూడా వచ్చింది అనమాట. సో ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్ ఇరాన్కి. సో కానీ ఇరాన్ దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అన్నీ మొత్తం కొట్టేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. మోస్ట్లీ ఇజ్రాయెల్ చేశారు పని. వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ లేదు, ఉన్న ఆయుధాలే వాడుకుంటున్నారు. మీకు గుర్తుంటే వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీలు, వాళ్ళ అల్యూమినియం ఫ్యాక్టరీలు అన్నీ కొట్టేశారు వీళ్ళు, యుఎస్ ఇజ్రాయెల్ కలిసి. సో వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఫెసిలిటీ లేదు. అది ఈవెన్ రష్యా దగ్గర కూడా లేదు. చైనా ఒక్కరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి పంపిస్తున్నా కానీ అసెంబ్లీ చేయాలి కదా, అదంతా అసెంబ్లీ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్కడ చోటు దొరకట్లేదు చేయడానికి వాళ్ళకి. ఇట్లా ఈ పరిస్థితులను 3వ పాయింట్కి వస్తాం మనం. ఏది, హెజ్బుల్లా, హమాస్, హూతీల్ని సపోర్ట్ చేయకూడదు. యాక్చువల్లీ అది ఒక లాస్ట్ పాయింట్తో లింక్డ్. ఏంటో లాస్ట్ పాయింట్, ఈ ప్రజెంట్ రెజీమ్ ఉండకూడదు. ఇప్పుడున్న అక్కడున్న ముల్లాల్ది, ఇది మన రెవల్యూషనరీ గార్డ్స్ నడిపిస్తున్న ఈ సామ్రాజ్యం అక్కడ ఉండకూడదు. ఇది ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. ఈవెన్ యుఎస్ కూడా చెప్పారు, రెజీమ్ చేంజ్ అని చెప్పారు. ఇజ్రాయెల్ అంటే చేంజ్ ఏమి అక్కర్లేదు, మాకు ఈ రెజీమే ఉండకూడదు అంతే. తర్వాత ఏమొస్తుంది తర్వాత చూసుకుందాం. సిరియాలో ఏం జరిగింది, లిబియాలో ఏం జరిగింది, ఇరాక్లో ఏం జరిగింది, తర్వాత అట్లనే చూసుకుందాం. అప్పుడు ఏమైతే అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఈ రెజీమ్ ఉండకూడదు అంతే. ఆటోమేటిక్లీ ఈ రెజీమ్ లేకపోతే హూతీల మీద సపోర్ట్ ఉండదు, హమాస్కి సపోర్ట్ ఉండదు, హెజ్బుల్లాకి సపోర్ట్ ఉండదు, వాళ్ళకి ఆయుధాలు వెళ్ళవు, డబ్బులు వెళ్ళవు, ఆగిపోతుంది మొత్తం.
హెడ్ ద ఆక్టోపస్ అంట, పాము అక్కడ ఉంది, ఆక్టోపస్ అక్కడ, హెడ్ అక్కడ ఉంది. మనం ఈవెన్ తెలుగులో మన పాము తల అక్కడ ఉంది అనమాట. దాన్ని కొడితేనే మొత్తం మిగతా అందరూ పోతారు కంప్లీట్గా. ఇదొక అడ్వాంటేజ్ మనకి. సో ఐదర్ ఆక్టోపస్ ఉండొచ్చు, పాము ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక రీజన్ నుంచి మనం కొడితే మిగతా అన్ని డిస్ప్లేస్ అయిపోతుంది. 4వ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి చాలా మటుకు ఇరాన్ వైపు నుంచి ఈ టెర్రరిస్ట్ సపోర్టర్స్కి ఇచ్చే కాకుండా వీళ్ళు చాలా మటుకు చిన్న చిన్న ప్రాక్సీస్ కూడా అక్కడక్కడ సపోర్ట్ చేస్తారు. అది కూడా ఉంది. అది అంత పెద్ద ఇష్యూ కాదు కానీ. సో మెయిన్లీ యురేనియం, హెజ్బుల్లా, హమాస్, హుతీ, మిసైల్ ప్రొడక్షన్, రెజీమ్ చేంజ్, ఈ 4 పాయింట్ల మీద అమెరికా చాలా క్లియర్గా ఉన్నారు. రెజీమ్ చేంజ్ కాకపోతే కూడా దే ఆర్ రెడీ, బట్ ఈ ఫస్ట్ 3 పాయింట్లు చేయాల్సింది. దాంట్లో యురేనియం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇరాన్ అంటున్నారు మేము అసలు పట్టించుకోం, వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్, అది మా సావరెన్ రైట్. ఇది మనం ఎట్లా చూడాలంటే పవన్ గారు, యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండే ఒక టైంలో, ఎప్పుడు యుఎస్ఎస్ఆర్ టైంలో, యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయినప్పుడు యుక్రెయిన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆయుధాలు, న్యూక్లియర్ మెటీరియల్ మొత్తం రష్యా తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత యుక్రెయిన్ దగ్గర ఏం లేదు. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు యుక్రెయిన్ దగ్గర ఏం లేదు. దానికోసం నార్త్ కొరియాని వీళ్ళు ఎవరు వెళ్ళి పుల్లలు పెట్టరు. చూసుంటారు, ఎప్పుడు వెళ్ళి ఏం చేయరు నార్త్ కొరియాని. న్యూక్లియర్ ఉంది కదా పవర్, అటు చేతిలో కర్ర ఉంది, కొడతాను నేను అని చెప్పేసి కూర్చున్నాడు అక్కడ. ఇది యుక్రెయిన్ దగ్గర ఉంటే రష్యా ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేయరు. ఇప్పుడు ఇరాన్ కూడా అదే భయం. మా దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఇది, మీరు ఈ అడ్వాంటేజ్ తీసేస్తారు, రేపు ఎప్పుడు కావాలంటే మీరు వచ్చి కొట్టేళ్తారు మమ్మల్ని. ఓకే, వాళ్ళు రాసిస్తారు మేము మీ మీద దాడి చేయమని చెప్పేసి, ఏం గ్యారంటీ ఉంది? రేపు కొత్త ప్రెసిడెంట్ వస్తాడు, వాడు చెప్పాడా, ట్రంప్, వాడు పిచ్చోడు, నేను కొడతా అని చెప్పి కొడతాడు. ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో ఉంది. ఇజ్రాయెల్లో ఇవాళ 60 Minutes అని చెప్పి, CBS అని చెప్పి వాళ్ళ దగ్గర న్యూస్ ఛానల్, మీకు కూడా పంపించాను ఇంటర్వ్యూ, బహుశా చాలా బాగా చేస్తారు ఆ ప్రోగ్రామ్, చాలా మంచిది, అది చాలా మంచి వ్యూవర్షిప్ కూడా ఉంది దానికి. 60 Minutesలో ఇవాళ బెంజమిన్ నెటన్యాహు వచ్చారు. ఫస్ట్ టైం ఆఫ్టర్ యుద్ధం మొదలైనప్పుడు, అంటే ఆల్మోస్ట్ 10 వారాల తర్వాత ఇవాళ బెంజమిన్ నెటన్యాహు ఇంటర్వ్యూ కనిపించారు. చాలా బాగా మాట్లాడారు. అండ్ ద క్వశ్చనర్ వాజ్ ఆల్సో ఆస్కింగ్, చాలా రెలవెంట్ క్వశ్చన్స్ అడిగారు. కానీ చాలా క్వశ్చన్స్కి ఆయన ఈ డిడ్ంట్ గివ్ అన్ ఆన్సర్. యురేనియం ఎట్లా తెచ్చుకుంటారు అక్కడి నుంచి అంటే దాని క్లారిటీ ఇచ్చారు. మీరు అక్కడ ఉన్న యురేనియంని బయటికి ఎట్లా తీసుకొస్తారు, మేము వెళ్ళి తీసుకుంటాం అన్నారు, ఏదో టేబుల్ మీద పెట్టినట్ల. సో ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగారు, ఆ టేబుల్ మీద పెట్టలేదు కదా, అది మీకు పర్మిషన్ ఇస్తే మీరు వెళ్ళి తీసుకోవచ్చు, ఓకే మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి, మీ దగ్గర వెళ్ళి సేఫ్ కీపింగ్ పెట్టుకోండి, మేము 10 సంవత్సరాల తర్వాత అడుగుతాం, అప్పుడు మాకు ఇచ్చేసేయండి. అది ఈవెన్ రష్యా కూడా అన్నారు మేము చేస్తాం కావాలంటే, కానీ వీళ్ళు చెప్పలేదు ఇప్పుడు దాకా. సో సెకండ్ పాయింట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మీకు పర్మిషన్ లేకుంటే మీరేం చేస్తారు, అప్పుడు కూడా మేము వెళ్ళి తీసుకుంటాం. ఇది ఇజ్రాయెల్కి కేపబిలిటీ ఉంది. దీనికన్నా ముందు కూడా వీళ్ళు చేశారు ఇట్లాంటి పనులు ఇరాన్లో. ఇరాన్ది న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అండ్ పవర్ ప్రోగ్రామ్కి వాళ్ళు మొత్తం ఒక సూపర్ కంప్యూటర్గా మెయింటైన్ చేసుకున్నారు. దానికి కావాల్సిన డేటా అంతా సీడీలో ఉంచుకున్నారు వీళ్ళు. 100 సీడీలు ఉన్నాయి. పెద్ద ఒక సీక్రెట్ చేంబర్లో ఒక వాల్ట్ లాగా పెట్టుకొని దాంట్లో ఈ 500-600 సీడీలు పెట్టుకున్నారు, ప్రోగ్రామింగ్ సీడీస్ అంతా. ఆ టైంలో సీడీలు ఉండే 10-15 సంవత్సరాల ముందు. ఒకరోజు మొసాడ్ వచ్చి ఇది మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. మీరు అడగవచ్చు, తెహరాన్లో ఇంత సెక్యూర్ ప్లేస్ ఉన్న తెహరాన్లో ఇట్లాంటి ప్లేస్ నుంచి ఎట్లా తీసుకెళ్లారు వీళ్ళని? అది మొసాడ్ దగ్గర కేపబిలిటీ ఉంది, వాళ్ళు ఇప్పుడు కావాలంటే చేయొచ్చు. అది వాళ్ళకి తెలుసు, వితౌట్ ఎ లాస్ ఆఫ్ ప్రాఫిట్. కానీ అమెరికన్స్ చేయలేరు. ఇది అమెరికా పెద్ద హూహా చేస్తుంది దానికి, మొత్తం పెద్ద 500 ఎయిర్క్రాఫ్ట్ అది ఇది అని చెప్పి మొత్తం తీసుకొస్తారు. దాంతో మొత్తం గేమ్ అప్ అయిపోతుంది. ఇజ్రాయెల్ క్వైట్గా చేసుకుంటారు వాళ్ళు. సుప్రీం చీఫ్ కూడా అలాగే కదా, వాళ్ళు పెద్ద పబ్లిసిటీ ఏం ముందు ఇయ్యరు. ట్రంప్ అట్లా కాదు కదా, ఆయన ఏమనంటే అప్పుడు ముందు అనౌన్స్ చేస్తాడు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాము పవన్ గారు. ఇప్పుడు ఏం చేస్తారు ముందుకు వెళ్ళాలంటే? ట్రంప్కి ఒకటే ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఇంకా ఆయన ఇరాన్ దగ్గర వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చి ఆయన తెలిసి ఈ కాగితాలు అక్కడెక్కడ తిరుగుతుంటే ఏం కాదు. హీ హాస్ టు టేక్ అ కాల్ నౌ. మన ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నా, దీని తర్వాత ఇవాళ రాత్రి ఏం చేస్తాడో మనకు తెలియదు. నా సెనారియో ఒకటి, నా అంచనా, నా అనాలిసిస్ ఒకటి ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలు చేయలేరు. ఎందుకంటే అది వార్ వాళ్ళ యాక్ట్ ప్రకారం ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఈవెన్ మార్కో రూబియో అనౌన్స్ చేశారు, ఆపరేషన్ అయిపోయింది, ఎపిక్ ఫ్యూరీ ఈజ్ ఓవర్. 2.0 ఏముండదా? లేదు, అది చాలా ఇంకా కాంప్లికేషన్.
అది ఇట్లా ఒక యుద్ధం మొదలే అట్లా అంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అని చేసుకుంటే పోతారు ఇంకా 3.0 4.0 అని చెప్పి ఆ. అది చేయలేరు. అది దాని కొన్ని మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. అంటే రష్యా, ఉక్రెయిన్ లాగా ఇది సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఏం లేదు. ఎవ్వరు సంవత్సరం దాకా తీసుకెళ్ళలేరు దీన్ని. ఉమ్. అది ప్రాబ్లం. అంటే క్రైసిస్ అవుతూ ఉంటుంది, వార్ ఉండదు. అమెరికా సఫర్ అవుతున్నారు, లోకం మొత్తం సఫర్ అవుతున్నారు, మనం ఉమ్. కూడా సఫర్ అవుతున్నాం. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాల దాకా తీసుకెళ్తారు? ఇది ఇంకా 2 నెలలు పొడిస్తే ఆయన మిడ్ టర్మ్ పోల్స్ పోతారు, వాష్అవుట్ అయిపోతారు. అవును. ఆల్రెడీ ఒపీనియన్ పోల్స్ కంప్లీట్లీ డౌన్ ఉన్నారు ఆయన. సో ఏమి ఉండదు ఆయనకి. రిపబ్లికన్ పార్టీ అనేది ఉండదు. 2028 ఎలక్షన్లో వాళ్ళు మొత్తం ఓడిపోతారు రిపబ్లికన్ పార్టీ. ఉమ్. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ కూడా దీనికి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రెస్టీజ్ ఇష్యూ యురేనియం. ఆ యురేనియం కావాలి నాకు. అది ఇజ్రాయెల్ కూడా అంతే. ఇజ్రాయెల్కి 2-3 ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి రెజ్యూమ్ చేంజ్ అయితే మళ్ళీ మనం మిసైల్స్ అని మనం డీల్ చేసుకోవచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ యురేనియం మా చేతికి రావాలి. సో ఇప్పుడు జరగబోయే సీన్ ఇది ఉండొచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తారు. వాళ్ళు ఇవాళ బెంజమిన్ నెటన్యాహు అన్నారు, మా దగ్గర 11 సైట్లు ఇంకా మిగిలిపోయి ఉండే కొట్టడానికి టార్గెట్ మేము చేయలేదు. చాలా కారణాలు ఉండొచ్చు దానికి, చేయలేదు మేము. అది మేము మళ్ళీ రీవిజిట్ చేస్తాం, ఇంకోసారి వెళ్ళి చూస్తాం వీళ్ళు అక్కడే ఉన్నారా చూసి మేము కొడతాం వాళ్ళు. అంటే వార్ చేయడానికి యుఎస్ వెనకడుగు వేస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఎక్కడ తగ్గట్లేదు. ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ పార్లమెంట్లో అప్రూవల్ తీసుకుని లేదు. వాళ్ళకి ఆ సమస్య వాళ్ళ క్యాబినెట్లో కూర్చుంటారు, క్యాబినెట్ నిర్ణయిస్తారు, క్యాబినెట్లో ఈవెన్ అపోజిషన్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే యుఎస్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడే ఆయుధాలు చాలా వచ్చినాయి. దాంట్లో చెప్పారు, అదే ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రతి సంవత్సరం యుఎస్ నుంచి మేము $3.2 బిలియన్ ఆయుధాలు కొనుక్కుంటాం. రైట్. అది మేము నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో జీరో చేసేస్తాం. మేము లోకల్ ప్రొడక్షన్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా యుఎస్ వార్లోకి దిగింది, ఇప్పుడు యుఎస్ ద్వారా ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో చేసే అవకాశం. ఇజ్రాయెల్ ఏం చేస్తారు, ఈ యుద్ధం ఈ బాంబులు కొడతారు అక్కడిక్కడ ఈ లొకేషన్స్ అంతా. బహుశా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని కూడా తీసేస్తాడు, వాళ్ళ ప్రెసిడెంట్ కూడా తీసేస్తారు. ఓకే, వాళ్ళ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ని కూడా తీసేస్తారు. సో ఎవరు ఉండరు అక్కడ, హెడ్స్ ఎవరు ఉండరు. ఎమర్జెన్సీ లాగా దొరికితే ముస్తఫా ఖమేనీ కూడా తీసేస్తారు కంప్లీట్గా. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పెట్టి మొత్తం గల్ఫ్ స్టేట్స్ మీద దాడి చేస్తారు. ఆల్రెడీ దాని అనౌన్స్మెంట్ ఇవాళ వాళ్ళు చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర ఉన్న ఆయుధాలతోని గల్ఫ్లో ఉన్న, దట్ ఈస్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్కడెక్కడ అమెరికన్ బేసెస్ ఉందో అన్నిటిని మేము కొడతాం. ఓకే, మా మీద దాడి జరుగుతాయి. అమెరికా దాడి చేయలేదు, ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా మీద కొడతారంట. ఇది కొట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఆ రియాక్షన్ అమెరికాకి ఇప్పుడు చట్టంలో వాళ్ళ దాంట్లో ఉంది, వాళ్ళ అసెట్స్ని హిట్ చేస్తే, ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళు బాంబింగ్ చేయొచ్చు, వాళ్ళు రిటర్న్ అటాక్ చేయొచ్చు. అది వాడుకుంటారు ట్రంప్. నన్ను కొట్టారు చూడండి, ఇప్పుడు నేను కొట్టాను వాడిని. మొన్న షిప్ దట్లే జరిగింది, వాళ్ళ షిప్ మీద దాడి చేస్తే కొట్టారు. కానీ సీజ్ ఫైర్ ఉందంటే ఉంది, కానీ మళ్ళీ ఎందుకు చేశారంటే మా మీద దాడి చేశారండి, మేము ఊరుకోవాలన్నా, మేము కొట్టాం రిటర్న్. దిస్ ఇస్ ద లాజిక్. ఇక్కడ రాబోతుంది. సో ఇజ్రాయెల్ ఏం చేస్తారు, ఇజ్రాయెల్ అటాక్ చేస్తారు, యుఎస్ మీద కొడతారు, యుఎస్ ఏం చేస్తారు, అటాక్ చేస్తారు. దీంతో బహుశా ఎండ్ గేమ్ రాబోతుంది. సురేష్ గారు, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ క్రైసిస్ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్కి సంబంధించి ధరలు చాలా పెరుగుతాయి అనేది ఒకటి ఉంది. రెండోది, ప్రధాని గారు కూడా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు హర్మోజ్ విషయంలో ఏం జరుగుతుంది, రానున్న రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ సంక్షోభం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఒకటి, మన స్టాక్ పొజిషన్ చూడాలండి. మన దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పి 67 రోజుల మన దగ్గర స్టాక్స్ ఉంటుంది ఎప్పుడు. అది కాకుండా రిఫైనరీలో ఇంకొక 10-15 రోజుల స్టాక్ ఉంటుంది, వస్తున్న షిప్లో ఇంకొక 15 రోజుల స్టాక్ ఉంటుంది. సో ఒక 3 నెలలు అని పెట్టుకోవచ్చు మన దగ్గర స్టాక్స్ ఉంటుంది. దాంట్లో బహుశా మనం ఒక నెల ఉండొచ్చు ఇప్పుడు దాకా స్ట్రాటజిక్ రిజర్వ్స్. ఎందుకంటే ఎన్ని రోజులు పెడతాం అక్కడ, ఏదో ఒక రోజు వాడుకోవాలి కదా. చైనా దగ్గర 270 ఉంది, వాళ్ళు ఆల్మోస్ట్ 120-130 దాకా వాడారంట. ప్రతి దేశం, యూరోప్లో అయితే ఖాళీ అయిపోయింది ట్యాంకులన్నీ. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లేదంట యూరోప్ దగ్గర, ఇప్పుడు ఆస్ట్రేలియాలో లేదు, న్యూజిలాండ్లో లేదు. పాకిస్తాన్ అయితే చాలా క్లీన్గా అడ్మిట్ చేశారు, వాళ్ళ ఇట్లా ప్రొవిజనే లేదంట. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్టే లేదు పాకిస్తాన్ దగ్గర. ఎనీవే, ఇప్పుడు ఈ పెట్రోల్, మన డీజిల్ గురించి మోదీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడి చర్చ అయిన దేశం మొత్తం. ఇది మన అందరికి తెలిసిందే. 23-25 రూపాయలు లాస్ట్లో పెట్రోల్ అమ్ముతున్నారు, డీజిల్ ఏమో 28-29 రూపాయలకి లాస్ట్లో అమ్ముతున్నారు ప్రతి లీటర్. ఇది మన 3 కంపెనీలు, HPCL, BPCL అండ్ IOCL, ఇండియన్ ఆయిల్. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ఎట్లా గ్యాప్ ఫిలప్ చేస్తారు? దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, 10% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అప్పుడు మన అందరూ అనుకున్నారు, మనకు తగ్గిపోతుంది బంక్లో అని చెప్పి అడిగితే కంపెనీలకి బెనిఫిట్ వచ్చింది. అప్పుడు
ఈసారి కూడా అదే జరగవచ్చు. కానీ ఒక చిన్న ఇంక్రీజ్ ఉంటుంది 2-3 రూపాయలది. కానీ మిగతా దాన్ని కుషన్ చేస్తారు గవర్నమెంట్. వాళ్ళు డ్యూటీలు తగ్గిస్తారు. అదే టైంలో బీజేపీ రూల్ స్టేట్స్లో వీళ్ళు వ్యాట్ తగ్గిస్తారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు చేయరు. సో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి రేవంత్ రెడ్డి కానీ, సిద్ధరామయ్య కానీ, ఇప్పుడు జోసెఫ్ విజయ్ కానీ, ఇట్లాంటి ఇంకా రాబోయే కేరళ సీఎం ఎవరు ఉంటారో వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. బీజేపీ స్టేట్స్ అంటారు మేము తగ్గించాం చూడండి, మేము పెట్రోల్ డీజిల్ ప్రజల కోసం మేము చేసామంటాం, మాకు లాస్ అవుతుంది కానీ మేము ప్రజల కోసం చేసాము, అది జరగవచ్చు. సో ఇదన్నీ కలుపుకుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, స్టేట్ నుంచి వ్యాట్ తగ్గించడంలో చాలా మటుకు ఈ లాసెస్ తగ్గించవచ్చు. దీంతో పాటు ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే అక్కడి నుంచి బయటకు వచ్చే పెట్రోల్ డీజిల్ టైం పడుతుంది. ఇంకా అంటే ఈ రేట్ల గురించి చెబుతున్నారు కాబట్టి దాని కంటిన్యూషన్ ఒక ప్రశ్న. మామూలుగా ఇప్పుడు రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవి $150 ఉన్నప్పుడు రేట్లు ఇప్పుడు $150 అవ్వలే కదా, $90-100 ఉంది. ఎందుకు ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చాలామంది అంటారు. అది మన డాలర్ రేట్ ఏముండే ఆ టైంలో, డాలర్ టు రూపీ రేట్ ఎంత ఉండే 10 సంవత్సరాల ముందు? 150 డాలర్ల నుంచి 150 కాదు ఆ టైంలో. 150కి చిదంబరం గారు బాండ్స్ ఇచ్చారు, గుర్తుంటుంది. ఇట్ ఈస్ అ రాంగ్ నోషన్ దట్ $150 ఉన్నప్పుడు ఈ రేట్ డిసైడ్ చేశారని కాదు. ఈ రేట్ డిసైడ్ చేసింది ఎట్లా అంటే చిదంబరం గారి టైంలో బాండ్స్ ఇష్యూ చేశారు, 180,000 కోట్ల బాండ్స్ ఇష్యూ చేశారు. అంటే ఆయిల్ కంపెనీస్ ఇట్లనే లాస్లో ఉన్నప్పుడు, హ్యూజ్ లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ దగ్గర అన్నారు మాకు రేట్లు పెంచాలండి, $200 అమ్మాల్సి వస్తుంది పెట్రోల్. అంటే 200కి ఎట్లా అమ్ముతారు, మీరు పని చేయండి, మీరు అదే రేట్లో ఉంచుకోండి, మేము మీకు బాండ్స్ ఇస్తాం. అంటే మీకు ఎంత లాస్ అవుతుంది ప్రతి నెల దాన్ని మేము ఒక గ్యారంటీ ఇస్తున్నాం మీకు. ఓకే, మీరు అది బ్యాంకులో వెళ్ళి డిస్కౌంట్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ చేసి మీకు క్యాష్ వచ్చేసి మీరు క్యాష్తో మీరు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చు మార్కెట్ నుంచి. లేకుంటే వాళ్ళ డబ్బులు ఉండవు కదా. గవర్నమెంట్ కాదు కొనేది క్రూడ్ ఆయిల్, ఇది కంపెనీలు కొంటారు. కంపెనీలతో డబ్బులు ఉండాలి. అండ్ దే ఆర్ ఆల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, వాళ్ళకి షేర్ హోల్డర్స్ ఉంటారు, సెబీ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి. సో వీళ్ళు చేయాల్సింది ఇది. ఈ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమైందంటే లాస్ట్ బాండ్స్ కట్టలేదు చిదంబరం, మోదీ గవర్నమెంట్కి అప్పగించేసి వెళ్ళిపోయారు. ఆ బాండ్స్తో సహా ఇంట్రెస్ట్తో సహా 2,80,00,000 కోట్లు 2,90,00,000 కోట్లు మొన్నదే ఫినిష్ చేశారు. సో ఆ రేట్లో ఉండిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ బాండ్స్ ఇష్యూ చేయమంటారా? చేయలేము. మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది, చిదంబరం ప్రాబ్లం అవుతుంది. సో ఏం చేయాలంటే బేసిక్లీ ఈ రేట్ ఎక్కడ తగ్గదు, ఇక్కడ నుంచి ఈ రేట్ ఉన్న రేట్లో ఉంటుంది, దీనికన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు? అదే మోదీ గారు అన్నారు చూడండి, ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చారు. నేను చెప్పాను చూడండి, 2 ఆప్షన్ దాన్ని తగ్గించడానికి, కుషన్ చేయడానికి. వాడకం తగ్గించండి, అది సపరేట్, అది ఎవరు చేయరు, మన దేశంలో ఎవ్వరు చేయరు. ఇప్పుడు కూడా రోడ్ మీద రండి ఫుల్ వెహికల్ తిరుగుతుంది. నేను ఎప్పుడూ చెప్తుంటా మన లండన్ లాగా చేయాలి. మన దగ్గర కూడా లండన్ ఎంటర్ చేయాలంటే చాలా మటుకు హెవీ ట్యాక్స్ ఉంటుంది, ఒకటి టోల్ లాగా. సో అందరూ చాలామంది లండన్ బయట ఉన్న ట్యూబ్ స్టేషన్స్ దగ్గర అంటే వాళ్ళ మెట్రోలో పార్క్ చేసి అక్కడ నుంచి ట్యూబ్లో వస్తారు లండన్కి. లండన్కి రాబోయే వెహికల్స్ చాలా హెవీ కట్టాల్సి వస్తుంది, అది కూడా మన దగ్గర చేయాల్సింది. అప్పుడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు. కానీ మన వాళ్ళు ఏమంటారు, నా ఇంటి ముందు నుంచి మెట్రో మొదలు కావట్లేదు, నా ఇంటి ముందు నుంచి మెట్రో స్టార్ట్ అయితే నేను వస్తాను, నా ఆఫీస్ ముందు మెట్రో దిగాలి, మరి అక్కడ పెడితే నేను వస్తానంటారు మన వాళ్ళు. అది మన వాళ్ళ ప్రాబ్లం అది. ఎందుకంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు, నేను మెట్రోలో దిగిన తర్వాత ఎట్లా వెళ్ళాలి మా ఆఫీస్కి, నేను మళ్ళీ ర్యాపిడో తీసుకోవాలన్నా ఊబర్ తీసుకోవాలన్నా అడుగుతారు వాళ్ళు కష్టాలు. మన దగ్గర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాన్సెప్ట్ హైదరాబాద్లో లేదు, ముంబైలో ఉంది, ఢిల్లీలో కూడా చాలా మటుకు ఉంది, కలకటాలో ఈవెన్ ట్రామ్ ఉంది అక్కడ. కానీ మన దగ్గర హైదరాబాద్లో ఎంఎంటీఎస్లో 40,000 మంది ట్రావెల్ చేస్తారు పర్ డే. మెట్రోలో 4.5 లక్షలు కెపాసిటీ డబుల్ చేయొచ్చు, కానీ కోచెస్ లేవు, కోచెస్ తక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు, ఇంకా ఫేజ్లను మొదలైతే టైం పడుతుంది దీనికంతా. కానీ మోదీ గారు ఓవర్ నైట్ చెప్పినట్లు ఆయన ఓన్లీ హైదరాబాద్ గురించి చెప్పలేదు, ఆల్ ఓవర్ ఇండియా గురించి చెప్పారు. మెట్రో వాడండి అని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఏం చెప్పారంటే ఆయన ఆన్లైన్ మోడ్కి వెళ్ళిపోండి మీరు, వర్క్ ఫ్రమ్ హోమ్. మనం కోవిడ్ టైంలో చేసాం, అది కోవిడ్లో నేర్చుకున్న లెసన్స్ ఇప్పుడు కూడా నేర్చుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని. యాక్చువల్లీ చాలా కంపెనీలు కొన్ని కంపెనీలు అయితే ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నారు, కొంతమంది హైబ్రిడ్ మోడల్ పెట్టుకున్నారు, కొంతమంది రిటర్న్ టు ఆఫీస్ పెట్టుకున్నారు. బహుశా ఇప్పుడు రిటర్న్ టు ఆఫీస్ పెట్టిన వాళ్ళు బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ చూసి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సి ఇన్ని ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటుంది, క్లయింట్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఇదన్నీ మనం ఓపెన్గా ఏదో మీ ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఆ డేటా సెక్యూరిటీ ఏంటి క్లయింట్స్ అడుగుతారు, చాలా పెద్ద ఇష్యూ అది. దాన్ని బట్టి దాన్ని డిసైడ్ చేసి చేయొచ్చు మనం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కాల్ సెంటర్ జాబ్, బియాండ్ ఇట్ అన్నమాట. ఎనీవే అది గవర్నమెంట్ చూసుకుంటారు.
ఇంకోటి ఏంటంటే కోర్స్ చాలా చోట్ల చెప్పారు, ఇది ఫారిన్ వెడ్డింగ్స్ అవాయిడ్ చేయండి. బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఉంటుంది చూడండి, అవును. అది బంద్ చేయండి. ఇక్కడే పెళ్లి చేసుకోండి, భారతదేశంలో ఖర్చులు ఇక్కడే చేయండి. ఓకే, ఫారిన్ ట్రావెల్ అవాయిడ్ చేయండి. ఎక్కడెక్కడ మీరు ఫారిన్ ట్రావెల్స్ ఉంది అవాయిడ్ చేయండి. ఆన్లైన్ మీటింగ్స్ చేసుకోండి. మీరు ఆఫ్లైన్ అంతా కోవిడ్కి వెళ్తుంది తిరిగి. అవును. కోవిడ్ పీరియడ్లో ఎట్లా జరిగింది అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయమని మోదీ గారు చెప్తున్నారు. ఇది ఎక్కువ రోజులు ఉండవు, కానీ ఉన్నదాకా మనం ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బంగారం గురించి చెప్పారు. అవును. ఒక సంవత్సరం పాటు మిగతా ఎక్కడ ఆయన ఒక ఏం చెప్తారు డేట్ లైన్ ఇవ్వలేదు, టైం డెడ్ లైన్ ఇవ్వలేదు. బంగారంకి వచ్చిన మాత్రం ఆయన అన్నారు ఒక సంవత్సరం దాకా మీరు కొనకూడదు బంగారం. బంగారం, పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ అండ్ వెడ్డింగ్స్ ఇట్లాంటి చాలా మటుకు, ఎందుకంటే మనం డాలర్లు ఖర్చు చేసి తీసుకొస్తున్నాం బంగారాన్ని. మన దేశంలో బంగారం అనేది మనకు తెలుసు యాజ్ ఎ అసెట్ వాడుకుంటారు. ఎప్పుడైనా క్రైసిస్ వస్తే దాన్ని, మన లాస్ట్ ఇయర్ మన టోటల్ సేల్స్ ఆఫ్ బంగారం మన దేశంలో వాస్ $29 బిలియన్. $29 బిలియన్ మన సేల్స్ బంగారం అనేది మార్కెట్లో చలామణి అవుతుంది, అదంతా లోపల పెట్టేసుకుంటాం. అది చాలా మంది దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొంతమంది ఏం చెప్తారు లంచం తీసుకుంటారు, వాళ్ళు క్యాష్ బదులు బంగారం తీసుకుంటారు. ఇప్పుడు అది మార్కెట్లో కరెన్సీ రొటేషన్ ఉంటుంది. ఇది పెద్ద ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతున్నారని చెప్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ పొద్దున బాంబు పడ్డది. ఇప్పుడు బంగారం ధర ఎంత పోయిందో లేదు, రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు బంగారం. ఒకటి ఎవరు కొనట్లేదని చెప్పి బంగారం రేటు తగ్గిపోతుంది. రెండవది మార్కెట్లో రేటు పెరగవచ్చు కూడా, ఏదైనా కావచ్చు, రెండు కావచ్చు, గ్లోబల్ రేట్ కదా, గ్లోబల్ రేట్ ఇది పెరగవచ్చు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ట్యాక్స్ ఒకటి ఉంటుంది కస్టమ్స్ డ్యూటీ వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు, దానికి కూడా 6% ఉంది, దాన్ని పెంచి 8 చేయొచ్చు. ముందు ఎక్కువ ఉండే, తక్కువ చేశారు. తర్వాత స్మగ్లింగ్, ఎందుకంటే స్మగ్లింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇండియాలో ల్యాండింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో దానికన్నా చాలా తక్కువ దుబాయ్లో దొరుకుతాడు. దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేసి తీసుకొస్తాడు. కొంతమంది పట్టుబడతారు ఎయిర్పోర్ట్లో. సపోజ్ ఒక టైంలో డిఫరెన్స్ 5 లక్షలు ఉండే, ట్యాక్స్ ఎక్కువ ఉంటే స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది. 1 kg గోల్డ్కి 5 lakhs ఉండే, 5 to 6 lakhs డిఫరెన్స్ ఉండే. సో ఇన్సెంటివ్ ఉండేది చేయడానికి స్మగ్లింగ్. కానీ మీరు ఏ రోజు డ్యూటీ తగ్గించారో ఈ గ్యాప్ తగ్గిపోయింది. 5 లక్షలు కాదు, అప్పుడు 50,000 అయిపోయింది. అప్పుడు ఆడంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి 50,000 కోసం అని. ఇన్ఫాక్ట్ నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక 6 నెలల ముందు ఎవరో అన్నారు, మా ఫ్రెండ్స్ తగ్గిస్తే స్మగ్లింగ్ అన్నారు, దుబాయ్లో చాలా చీప్ బంగారం మీరు కొంచెం కొనుక్కోవాలి, లీగలీ మనం కొనుక్కోవచ్చు, కొంచెం ఎక్కువ లేదు, 100 grams అట్లా కొనుక్కోవచ్చు. సో నేనే ఉట్టిగా సూక్కి వెళ్ళాం, గోల్డ్ సూక్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఆవిడ వెళ్ళి చూస్తే రేట్ డిఫరెన్స్ ఏం లేదు, అక్కడికి ఓన్లీ ట్యాక్సే కదా, నో డిఫరెన్స్. సో నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు అక్కడిని తీసుకొచ్చి మళ్ళీ సరే ఎనీవే అక్కడ వెళ్ళాం కదా చెప్పి ఒక చిన్న పీస్ తీసుకున్నాం అంతే, ఇంపోర్ట్ ఇయరింగ్. సో అది కూడా మీరు వ్యాట్ కడతారు అక్కడ, ఆ వ్యాట్ మీరు ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు వచ్చేటప్పుడు. ఓకే, దట్ ఈస్ దర్ ఈవెన్ ఇన్ థాయిలాండ్. మీరు ఏదైనా కొనుక్కుంటే దాన్ని వ్యాట్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు మీకు అకౌంట్లో క్రెడిట్ చేస్తారు తర్వాత. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే, బేసిక్లీ బంగారాన్ని గవర్నమెంట్ ఒక స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్గా చూసుకుంటున్నారు. మీరు పెళ్ళి ఉంటే డెఫినెట్ మీరు కొంటారు. అండ్ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే బంగారం కొని పెట్టుకుంటాం మన దగ్గర. లాస్ట్లో ఒక ఫ్లరిష్ లాగా లేటెస్ట్ మోడల్ కోసం వెళ్తాం అనమాట, లేకుంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. సో బహుశా ఇప్పుడు ఏం జరగబోతుందంటే, మన దగ్గర ఉన్న పాత మోడల్స్, పాత బంగారాన్ని తీసుకెళ్ళి మనం దాన్ని కొత్తది తీసుకుంటాం కావాలన్నప్పుడు. లేకుండా మోదీ గారు చెప్పినట్లు మీరు ఉంచుకోండి, తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో అని. ఎందుకంటే ఇప్పుడు బంగారం ఇప్పుడున్న రేట్ కొనడం అని కూడా చాలా కష్టం, కానీ బంగారం బిజినెస్ పడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మోదీ గారు చెప్పారని కొనని చెప్పి నేను కొంటాను అని చెప్పి కొంతమంది ఉంటారు, వెళ్ళి కొనవచ్చు మీరు కావాలంటే. మోదీ గారు ఎందుకు చెప్పారంటే, డాలర్ మనం సేవ్ చేసుకోవాలి. మన దగ్గర 700 బిలియన్ ఎంతో మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, ఇప్పుడు 670 ఎంత ఉంది ఇప్పుడు. దాన్ని మనం ఈజీగా ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాలు నడిపించుకోవచ్చు. కొత్త ఫ్లోస్ వస్తూనే ఉంటుంది, ఇన్ఫ్లోస్ వస్తూనే ఉంటుంది మనకి. అది FDI ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి రావచ్చు, అది మన రెమిటెన్సెస్, ఫారిన్ రెమిటెన్సెస్ అంటే మన వర్కర్స్ అక్కడ వెళ్ళి పనిచేసి, మన ఇండియన్స్ పనిచేసి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు, ఆ డబ్బులు కూడా రాస్తారు. ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ బిల్డప్ చేస్తుంది. కానీ అది ఉందని చెప్పి మీరు ఖర్చు చేయడం కాదు. మీరు ఎంత ఇది బంగారం, పెట్రోల్ ఇదంతా మనం బయట నుంచి కొనుక్కోవాలి, డాలర్లు పెట్టి కొనుక్కోవాలి. మీరు చెప్పారు చూడండి, డాలర్ ఇస్ ద మెయిన్ కింగ్ అన్నమాట ఇక్కడ. సో మీరు దాని బదులు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మన ఐ హర్డ్ UAEతోనే మనం లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయబోతున్నామంట. అది చాలా మంచి స్ట్రాటజీ. అది మోదీ గారు ఇప్పుడు సైన్ చేయబోతున్నారంట. వాళ్ళ దగ్గర నుంచి వీ విల్ మేక్ దమ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ పార్ట్నర్. వాడు అంటాడు మీరు రూపీలో పేమెంట్ చేయండి, లేకుంటే యూ మేక్ ద పేమెంట్ ఇన్ దిరమ్స్, డోంట్ బాదర్ అబౌట్ డాలర్స్ అని. అది కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. కానీ మోదీ గారు చెప్పింది కరెక్టే. ఒకటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి.
మనకి ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి పవన్ గారు. మీకు గుర్తుంటుంది, డిమానిటైజేషన్ జరిగినప్పుడు నోట్లు లేవు మార్కెట్లో. అదే టైంలో మోదీ గవర్నమెంట్ డిజిటల్ పుష్ చేశారు పేమెంట్స్. ఉండేదానికన్నా ముందు, కానీ అంత పెద్ద పబ్లిసిటీ లేకుండే దానికున్న యూపీఐ పేమెంట్ ఇంటర్ఫేస్ అంత ఫ్రెండ్లీగా లేకపోతుంది. సడన్గా గవర్నమెంట్ యూపీఐ ఇంటర్ఫేస్ ఇంప్రూవ్ చేశారు, సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్రూవ్ చేశారు, భీమ్ లాంటి యాప్ తీసుకొచ్చారు. తర్వాత గూగుల్ పే కానీ వాళ్ళందరూ దాని మీద బిల్డప్ చేసుకున్నారు ఆ బేస్ మీద. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, దాంతో ఏమైంది, క్యాష్ తగ్గిపోయింది మార్కెట్లో. ఇప్పుడు కూడా ఉంది క్యాష్, లేదని కాదు, కానీ మీరు ఎక్కడ వెళ్ళినా కానీ, చిన్న షాప్కి వెళ్ళినా కానీ వాడు ఇప్పుడు చేంజ్ లేదంటాడు. మీరు గూగుల్ పే చేయమంటారు. 10 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు, 10,000 కూడా ఉండొచ్చు. యూ కెన్ మేక్ గూగుల్ పే అంటారు ఇమీడియట్గా. ఓకే, ఎందుకు? బికాస్ కన్వీనియన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే క్రైసిస్ మనం ఎలక్ట్రిక్ మూవ్మెంట్కి మార్చుకోవాలి, ఈవీకి. అది ఇండియన్ రైల్వేస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు, చాలా మంచి ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎంటైర్ డీజిల్ నెట్ వాళ్ళ ఇది లోకమోటివ్స్ని కంప్లీట్గా ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసుకోరు. గ్రేట్, కానీ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి కదా, లేకుంటే ఎట్లా నడుస్తుంది? సో ఎలక్ట్రిఫికేషన్ కూడా చేశారు. నా భారతదేశం మీరు క్లోజ్ టు 100%, ఎక్సెప్ట్ ఇన్ సమ్ సెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, మీరు టాయ్ ట్రైన్ ఉంటుంది చూడండి, ఊటీ దాకా వెళ్ళేది, మెటుపాలే, అది అక్కడ మీరు ఎలక్ట్రిక్ వేయలేరు మీరు. అది కాకుండా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో ఎలక్ట్రిక్ వేయలేరు మీరు. ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తున్న ట్రాక్స్ మీద ఏనుగులు వచ్చి వాళ్ళు దాని మీద పెట్టేస్తే వాళ్ళు ఎలక్ట్రిక్ అయిపోతారు. అది కాకుండా మీరు ఈవెన్ షిమ్లా వైపు కూడా, ఎక్కడ డార్జిలింగ్, షిమ్లా ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కొన్ని చోట్లలో కానీ మిగతా అంతా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ఇప్పుడు ఆలోచించండి, ఇండియన్ రైల్వేస్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ డీజిల్. సడన్గా వాళ్ళు ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయారు. అది పెద్ద దెబ్బ వీళ్ళకి. దానికోసం మీరు పవన్ గారు, ఎథనాల్ మిక్సింగ్ వచ్చినప్పుడు పెద్ద ఒక కాంట్రవర్సీ జరిగింది, మీకు గుర్తుంటుంది. ఫస్ట్ గవర్నమెంట్ 10% తీసుకొచ్చినప్పుడు కొంతమంది అన్నారు ఇది మైలేజ్ పడిపోయింది, ఇంజిన్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది అన్నారు. గవర్నమెంట్ అన్నారు తీసుకురండి, వీళ్ళు ఛాలెంజ్ ఇట్, మీరు మన ప్రొఫెషనల్ ఏజెన్సీస్ దగ్గర ఆడిట్ చేపిద్దాం దీన్ని అని చెప్పి. ఎవరు రాలే. దాని తర్వాత 20% చేశారు ఎథనాల్ మిక్స్. ఎథనాల్ మన దగ్గర చాలా ఉన్నాయి మన కంట్రీలో. ఓకే, షుగర్ కేన్ నుంచి మిగతా దాన్ని తీసుకొచ్చి ఫార్మర్స్. అప్పుడు పెద్ద గొడవ. అప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇది ఎక్కడి నుంచి ఎవరు ఇంత కాంట్రవర్సీ ఎవరు క్రియేట్ చేస్తారు? మళ్ళీ ఇదే అన్నారు, ఇంజిన్ పోతుంది, అది పోయింది, ఇది పాత ఇంజిన్స్ మా దగ్గర, కొత్త ఇంజిన్లోనే పనికొస్తున్నాయి. కానీ దాని తర్వాత మేము చూసామంటే ఇదంతా ఒక ఆయిల్ లాబీ ఉంది. మనం ఒపెక్ గురించి విన్నాం. ఒపెక్ లాబీలో ఒక పిఆర్ ఫర్మ్ కూడా ఉంటుంది వాళ్ళకి. పెట్రోలియం ఎక్స్పోర్ట్ వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే లోకంలో ఎవరైనా కానీ వాళ్ళు ఇంకా డీజిల్ కొనాలి, ఇంకా మీ దగ్గర పెట్రోల్ కొనాలని మాఫియా అది. సో ఎవరైనా తగ్గిస్తే వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది అప్పుడు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి క్యాంపెయిన్ నడిపిస్తారు, మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాపించుకుంటారు. ఇది బాగాలేదు, ఎథనాల్ సోషల్ మీడియా పోస్టింగ్స్ చేస్తారు. ఇదన్నీ చేసిన తర్వాత ఎందుకంటే భయపడతారు ఎవరైనా, అరే ఇంత. ఇప్పుడు గడ్కరీ గారు 100% అంటున్నారు, ఐ కెన్ మిక్స్ 100% అంట. అంటే డీజిల్ అక్కర్లేదు, పెట్రోల్ అక్కర్లేదు, మాకు ఎథనాల్ మీద బండి నడిపించచ్చు అంటున్నారు. బహుశా ఒక రోజు రావచ్చు అట్లాంటిది. కానీ అది వస్తే దానికన్నా ముందు ఎలక్ట్రిక్ రావచ్చు. ద కన్వర్జన్ ఈజ్ ఈజీ ఎలక్ట్రిక్కి. మన దగ్గర ఎలక్ట్రిసిటీ షార్టేజ్ లేదు. అది కాకుండా ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ వీళ్ళందరూ వాళ్ళ పెట్రోల్ బంక్స్, ఇంక్లూడింగ్ నయారా అండ్ జియో, వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. ముందు అది ప్రాబ్లం ఉండే. కొత్త ఛార్జింగ్ స్టేషన్స్, హై పవర్డ్ ఛార్జింగ్, 20 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ అయిపోతుంది బండి. లేకుంటే మీరు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తే మీకు డౌట్ వస్తుంది అక్కడ దగ్గర చేరుకుంటామా లేదా అని చెప్పేసి. ఇప్పుడు అది లేదు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అది అన్నిటికంటే క్రూషియల్. ఇది మన మొబైల్ ఫోన్స్లో చూసాం ముందు. మొబైల్ ఫోన్స్ ఫస్ట్ కొనుక్కున్నప్పుడు బ్యాటరీస్ చాలా పెద్ద క్వశ్చన్ ఉండే బ్యాటరీది. రోజుకి 5 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు అది లేదు. బికాజ్ బ్యాటరీ హెస్ ఇంప్రూవ్డ్ అండ్ కెపాసిటీ హెస్ ఇంప్రూవ్డ్. దాని మీద పెద్ద రీసెర్చ్ నడుస్తుంది. అది మీరు ఏ రోజు జరుగుతుందో మన దగ్గర కూడా బ్యాటరీ డెవలప్మెంట్, అది పెద్ద ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. ఓకే, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ పవర్డ్ బై సోలార్ ఎనర్జీ. వాళ్ళు గ్రిడ్కి పవర్ ఇస్తున్నారు. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ దగ్గర ఎక్సెస్ పవర్ ఉన్నాయి, గ్రిడ్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. సో మనం కూడా చాలా పెద్ద ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసి ఎలక్ట్రిక్ హెల్ప్, దానికి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఇన్సెంటివ్స్ విత్డ్రా చేయకూడదు. ఇంకా ఒక 2-3 సంవత్సరాలు ఇన్సెంటివ్స్ ఉంచుకోండి. దా కాకుండా ఈవెన్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తే ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తే అక్కడి నుంచి కూడా పనిచేస్తుంది. అది కార్బన్ క్రెడిట్స్ లాగా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే అది కూడా బాగుంటుంది. అది గవర్నమెంట్ ఒక మెకానిజం వర్కౌట్ చేయాల్సింది. ఇప్పుడు మోడీ గారు చేస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల లైఫ్ స్టైల్ని మార్చుకునే పరిస్థితిలో, అంటే నిజంగా క్రైసిస్ ఆ స్థాయిలో లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సినంత క్రైసిస్ నిజంగా ఉందా? మీరు ఇది అడగాల్సింది శ్రీలంకలో ఉన్న ప్రజల దగ్గర, బంగ్లాదేశ్లో ఉన్న ప్రజల దగ్గర,
నేపాల్లో ఉన్న ప్రజల దగ్గర, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు కష్టపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ఎంటైర్ లైఫ్ స్టైల్ పోయింది. ఎందుకు మీరు ఆస్ట్రేలియా చూసుకోండి, న్యూజిలాండ్ చూడండి, యూరోప్లో రోజుకి 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు, ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు. ఆలోచించండి. మీరు అనుకుంటారు యూరోప్కి ఏం ప్రాబ్లం, వాళ్ళకి నార్త్ సీ ఆయిల్ ఉంది కదా, యూకేకి లేదు, అక్కడ కూడా లేదు. సో ప్రతి ఒక్క దేశం కూడా ఇంపాక్ట్ కాలేదు. మన యుఎన్లో ఎంత ఉందో తెలుసు, 190 దేశాలు ఎంత ఉంది, అందరి మీద ఇంపాక్ట్ జరిగింది. ఈవెన్ అమెరికా మీద ఆలోచన. అమెరికా ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు సౌదీ అరేబియా కాదు, వెనిజువేలా కాదు, ఇరాన్ కాదు, ఇట్ ఇస్ యుఎస్. కానీ అక్కడ కూడా $1 ముందు $2కి ఒక గ్యాలన్ ఉంటే పెట్రోల్, ఇప్పుడు అది 3 అయింది. $3 ఒక గ్యాలన్ ఉండే డీజిల్ ఇప్పుడు 5 అయింది. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్కి అది చాలా పెద్ద పొలిటికల్ ప్రాబ్లంగా మారిపోతుంది. మనందరూ తెలిసింది, మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఆయన టెన్షన్లో ఉన్నాడు. యుద్ధం ఎట్లయినా ఫినిష్ చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే ఆయిల్ ఫ్లో మొదలవుతుంది. ఇరాన్ని తర్వాత చూసుకుందాం, ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్, దానికోసం ఆయన ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి అది లాంచ్ చేశారు. తర్వాత అది కూడా హోల్డ్లో పెట్టారు. పాకిస్తాన్ చెప్పారంట. పాకిస్తాన్ ఎందుకు చెప్తున్నారు ఇదంతా అబద్ధం? మేము మాట్లాడుతున్నాం ఇరాన్తో, మీరేం చేయకండి, ఇప్పుడు ఎస్కార్ట్ చేయండి, మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రెసిడెంట్ ట్రంప్ భయపడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ అసీం మునీర్ తీసుకెళ్ళి ఒకరోజు ముంచేస్తాడు మొత్తం. సురేష్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్రైసిస్ అంతా కూడా క్రూడ్ ఆయిల్కి సంబంధించి లింక్ అయిన పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ వెస్ట్ ఏషియాలో పరిణామాలు స్టార్ట్ అయిన తర్వాత మనం వెనిజులా తోటి ఆల్రెడీ ఉంది, రష్యా తోటి ఉంది, ఇప్పుడు ఇరాన్ కూడా చాలా కొద్దిగా క్లోజ్గానే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎందుకు క్రూడ్ ఆయిల్ సంక్షోభం, క్రైసిస్ వచ్చే అవకాశం ఎందుకుంది? ఒకటి ప్రైస్ ప్రాబ్లం. క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ ఉంది, ఇంకా సమస్య రాదు, ఇంకా మనకి అవైలబిలిటీ ప్రాబ్లం ఉండదు. ఓకే, ప్రైస్ ధరల సమస్య. మన ప్రజలు 120 per లీటర్ కట్టడానికి రెడీ ఉన్నారా? పెట్రోల్ కొనుక్కుంటారా? ప్రతిదానికి లింక్ అయి ఉంటుంది, ప్రతిదీ రేటు పెరిగిపోతుంది. డీజిల్ ఫర్ ఎగ్జాంపుల్, అదే ప్రధానమంత్రి గారు చెప్పారు నిన్న, మీరు ట్రక్స్లో పంపించకుండా మీరు అది ట్రైన్లో పంపించండి, ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ కదా, దాంట్లో పంపించండి. ఓకే, మన దగ్గర రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఉంది. లారీలు కూడా తీసుకెళ్ళచ్చు మీరు ట్రైన్లో మొత్తం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి 750 కిలోమీటర్, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో డీజిల్ ఈ సంక్షోభం అయ్యేదాకా మీరు డీజిల్ కూడా తగ్గించండి ఉపయోగం. పెట్రోల్ మోస్ట్లీ సిటీలో అర్బన్ యూస్లో మీరు మెట్రో యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి అని చెప్పి. కానీ సజెషన్స్ ఎంతమంది పట్టించుకుంటారో లేదో మనకి తెలియదు, కానీ ఇది మోస్ట్లీ జరగదు. ఇక్కడ సిటీలో ఉన్న ప్రజలు పట్టించుకోరు చాలామంది. కొంతమంది ఉంటారు కావాలంటారు మెట్రోలో చాలా రష్ ఉంది, ఎవడు పోతాడు, నా కారు ఉంటే నేను ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే, నాలాంటి మనిషి తీసుకోండి. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, ఒక స్టూడియో నుంచి ఒక స్టూడియోకి వెళ్ళాలంటే నాకు 2, 3, 4 కిలోమీటర్లు ఉంటుంది, దాని పక్కన మెట్రో స్టేషన్ ఉండదు, మళ్ళీ నేను అక్కడి నుంచి ఇదే బండి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇదన్నీ ఇష్యూస్ ఉంటుంది అన్నమాట. సో ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం నా కన్జంప్షన్ చాలా తక్కువ పెట్రోల్. ఒక రోజుకి నేను ఒక 30-40 కిలోమీటర్ కూడా తిరిగాను నేను ఎక్కువ. సో దిట్స్ ఓకే, బట్ హెవీ యూజర్స్కి ప్రాబ్లం వస్తుంది. కానీ ఎలక్ట్రికల్ ఇస్ ద సొల్యూషన్. గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ థింగ్, ఐ థింక్, రెవల్యూషన్. ఓకే, ఇప్పుడు ఫారిన్ ట్రిప్స్ తగ్గించండి అనేది మోడీ గారు చెబుతున్నారు. అంటే దీని వెనకాల ఉద్దేశం ఏంటి? అంటే అగైన్ డాలర్. ఎందుకంటే మన ప్రతి ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నాడు, ఒకటి టికెట్లు అయితే మన ఇండియన్ రూపీస్లో కొనుక్కుంటాం, కానీ అక్కడ ఉండే హోటల్ కానీ అక్కడ ఉండాల్సిన మన ఏం చెప్తారు ఫుడ్ తినడానికి అక్కడ ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్, అది కాకుండా సైట్ సీయింగ్, టికెట్స్ అన్నీ మనం డాలర్లోనే కొంటాం. ఈక్వివలెంట్ ఆఫ్ డాలర్ అట్లీస్ట్. మన చాలా ప్లేసెస్లో ఇంక్లూడింగ్ దుబాయ్ ఇప్పుడు యూపీఐ పేమెంట్ చేయొచ్చు మీరు, కానీ దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేస్తూ డాలర్లో కన్వర్ట్ చేస్తారు. సో అవాయిడ్ చేయండి. మీరు ముందుగా దీనికన్నా ముందు కూడా చెప్పారు, మన దేశం చూడండి, భారత్ దేకో, మన దేశంలో ఎంతో ఉంది చూడడానికి. మీరు సింగపూర్ వెళ్ళక్కర్లేదు, మీరు స్విట్జర్లాండ్ వెళ్ళక్కర్లేదు, మీరు యూరోప్ వెళ్ళక్కర్లేదు, యూఎస్ వెళ్ళక్కర్లేదు, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడడానికి మీకు ఒక జీవితం కూడా సరిపోదు. ఓకే, అంత ఉంది ఇక్కడ అన్ని. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా అటువంటిదే డెఫినెట్గా. ఎస్, ఇదే మనం స్వాతంత్రం కన్నా ముందు కూడా చూసాం కదా పవన్ గారు. ఆ టైంలో పిలుపు ఉండే, మనం లేకుండే ఆ టైంలో, కానీ పిలుపు ఉండే. విదేశీ వస్తు బహిష్కరణ అని చెప్పట్లేదు ఇక్కడ, కానీ మీరు విదేశీ కొంటున్నప్పుడు అగైన్ డాలర్, స్వదేశీ కొనుక్కుందాం, విదేశీ అగైన్ డాలర్ మీరు. సో యూఆర్ అగైన్ థింగ్. ముందు మీకు గుర్తుంటుంది మొబైల్ ఫోన్స్, మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ చాలా మటుకు చైనాలో తయారవుతుండే, లేకుంటే వియట్నాంలో తయారవుతుండే, కంబోడియాలో థాయిలాండ్లో తయారవుతుంది. మన ఫోన్
ఇప్పుడు మీరు అమెజాన్కి వెళ్ళి చెక్ చేస్తే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వేర్ ఇస్ ఇట్ మేడ్ ఇన్ ఇండియా. అవును. సరే ఇప్పుడు కూడా ఒక 10-15% మన ఫోన్స్లో వచ్చేది చైనా నుంచి కాంపోనెంట్స్ వస్తుంది. అది అవును. కూడా లోకలైజ్ అవుతుంది చాలా ఇక్కడ మటుకు. అసెంబ్లింగ్ జరుగుతుంది. అసెంబ్లీ కానీ అది కూడా లోకలైజేషన్ జరుగుతుంది. కానీ అట్లీస్ట్ 80% అయినా వస్తుంది కదా. భారతదేశంలో ఉన్న ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా. ఉమ్, అంటే అక్కడి నుంచి ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు. మీరు శ్రీపెరంబదూర్ లాంటి ప్లేస్లో చూడండి ఎంతమందికి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అక్కడ ఉన్నారు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలి, మనం ఇక్కడ తయారు చేయకూడదు అని చెప్తారు. ఇది కూడా ఉంది. సో మీ దగ్గర ఈవెన్ మర్సిడీస్ చూడండి, BMW ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. అవును. మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం యూరోప్తో, మనం అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. కానీ మోదీ గారు అంటున్నారు వద్దు, వెయిట్, బై లోకల్. ఉమ్, అది మెయిన్. సో ఇది మెయిన్గా బయింగ్ లోకల్ అనేది చాలా మటుకు మన లోకల్ ఇండస్ట్రీ. అదే మోదీ గారు చెప్పాను, నేను దియాల గురించి మాట్లాడాను, లైట్స్ గురించి మాట్లాడాను, దివాళీ లైట్స్. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తాం. మనం ప్రోడక్ట్స్ మనం లెట్ అస్ అవాయిడ్ ఫారిన్ ప్రోడక్ట్స్. ఉమ్, భారతదేశంలో లేని ప్రోడక్ట్స్ ఏం లేవు. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ముందు చిన్నప్పుడు కేరళకి వెళ్తున్నప్పుడు దుబాయ్ నుంచి ఎవరైనా వస్తే అందరు కలుస్తారు ఆయన వెళ్ళి. ఉమ్, ఆయన ఏం తీసుకొచ్చాడో మనకని చూడండి, ఆడేదో పర్ఫ్యూమో టీషర్టో ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు మనకి. అవును. ఇప్పుడు ఎవరు వస్తే కూడా పట్టించుకోడు కూడా. ఉమ్, నా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడి నుంచి వస్తున్నాడు అడుగుతారు ఇప్పుడు కూడా, సురేష్ ఏమైనా కావాలి నాకు అంటే నేను చెప్పాను, నువ్వు చెప్పు ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి ఇస్తాను నేనని చెప్తాను నేను. ఉమ్, అసలు ఏం ఐ మీన్ నథింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ ఇండియా ఎనీమోర్. అన్నీ ఇక్కడ దొరుకుతుంది మీకు. అవును. ఒక టైంలో కరెక్ట్ ఇండియా వాజ్ అ బిగ్, మన దగ్గర ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ మిగతా అన్నీ మన దగ్గర ఒక పెద్ద ఫ్యాషన్ ఉండే బయట నుంచి తెచ్చుకోవడానికి, పర్ఫ్యూమ్లు కానీ. ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. అంటే మోడీ గారు ఇటువంటి స్టేట్మెంట్ చాలా తక్కువగా ఇస్తుంటారు. ఏదో పెద్ద సంక్షోభం వస్తున్న సమయంలోనే ఆయన ఇస్తూ ఉంటారు. అంటే ఏదో పెద్ద సంక్షోభం ఏదైనా రాబోతోందా, దానికి ప్రజల్ని ఈయన సిద్ధం చేస్తున్నారా అనేది. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లం అని చెప్పే బదులు దానికన్నా ముందుగా వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. ఉమ్, ఓకే, తర్వాత రాకపోతే కూడా ప్రాబ్లం లేదు. అవును. ఓకే, ఇట్ గాట్ సార్టెడ్ అవుట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీతో నాతో అందరితో అపీల్ చేస్తున్నాడు మన స్వదేశీ కొనుక్కుందాం అంటే వీ ఆల్రెడీ బయింగ్ స్వదేశీ చాలా మటుకు. ఉమ్, కానీ ఇంకా కొంచెం ఓకే, ఎందుకు స్వదేశీ తీసుకుందాం అని చెప్పేసి ఫారెన్ ఆప్షన్ ఉంటే కూడా ఓకే, అది మన డ్రెస్ ఉండొచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది కాకుండా ఫారెన్ టూర్స్, హాలిడేస్ ఇండియాలో ఇండియాలో వెడ్డింగ్స్ చేయండి. ఇక్కడ లోకల్ ఈకో సిస్టమ్కి డబ్బులంతా పోతుంది. మీరు ఒక పెళ్లి మీద 30-40 లక్షలు ఖర్చు చేస్తే కూడా చాలా మటుకు ఈవెంట్ మేనేజర్ కానీ, టెంట్ హౌస్ కానీ, కేటరింగ్ వాళ్ళు అందరికి డబ్బులు వస్తాయి. మీరు బయటికి వెళ్ళి చేస్తే ఎవరికి వస్తాయి డబ్బులు, అక్కడ వాళ్ళకి వస్తాయి డబ్బులు. డెస్టినేషన్ వెడ్డింగ్ దీనికి కూడా ముందు కూడా చెప్పారు మోదీ గారి మాట. ఉమ్, ఐ థింక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా పవన్ గారు ఉమ్, ముందే ఇప్పుడు మన కంపెనీలు కూడా చూస్తుంటారు మీరు, వీ గోయింగ్ టు హ్యావ్ ఎ క్రైసిస్ లైక్ దిస్ అని ఐటీ కంపెనీస్ వార్నింగ్ ఇస్తారు ముందు. అవును. ఈ క్వార్టర్లో మన బిల్లింగ్ ఈ ప్రాబ్లం ఉండబోతుంది, కాస్ట్ ఆర్ అండర్ ప్రెషర్ అని చెప్తారు, ఉమ్, వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఒకసారి కాదు అది, ఒకసారి అవును. ఎవ్రీథింగ్ విల్ బ్లో ఓవర్. అప్పుడు అందరు ప్రెస్లో అడుగుతారు, నెక్స్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇన్వెస్టర్ కాల్లో అడుగుతారు, అరే మీరు చెప్పారు కదా అప్పుడు ద కాస్ట్ ఆర్ అండర్ మార్జిన్స్ ఆర్ అండర్ ప్రెషర్ అన్నారు, ఇప్పుడు ఏమైందంటే ఉమ్, బట్ వీ మేనేజ్డ్ అంటారు. అవును. ఇది కూడా అదే ఉంటుంది బహుశా. ఇంకా సపోజ్ రేపు ఇదంతా ఆగిపోయింది అనుకోండి, వారం తర్వాత అవును. స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అయిపోయింది, ఇరాన్ మీద బాంబు వేసేసారు, ఇరాన్ రెజిమ్ పోయింది, ఎస్ ఆయిల్ ఫ్లో అవుతుంది, సడన్గా 90కి పడిపోతుంది, 80కి పడిపోతుంది. ఓకే, కానీ అందరూ ఏమంటున్నారంటే ఈవెన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆ పాత సిస్టమ్కి వెళ్ళదు, పాత $60-50 ఉన్నది అది దానికోసం ఒపెక్ సెటప్ చేశారు వీళ్ళు. ఈ ఒపెక్ అండ్ ఆర్గనైజేషన్ సెటప్ 60లో ఎందుకు చేశారంటే ఆయిల్ ప్రైస్ రిగ్ చేయడానికి, ఆయిల్ ప్రైస్ మ్యానిపులేట్ చేయడానికి. ప్రొడక్షన్ ఎక్కువ చేస్తే ఆయిల్ ప్రైస్ పడిపోతుంది, సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ ఎకనామిక్స్లో. అవును. వీళ్ళేం చేస్తారు, కావాలని చెప్పి సప్లై కోటాస్ పెడతారు. సౌదీ అరేబియా సో మెనీ బ్యారెల్స్ పర్ ఆయిల్ పర్ డే. ఇప్పుడు అదే జరిగింది కదా, యుఏఈ అంటున్నారు మా మీద మీరు 2.5 barrels per day అని పెట్టారు కోటా, మా దగ్గర కెపాసిటీ 5 ఉంది, మేము ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత అకార్డింగ్ టు ఆయిల్ ఇండస్ట్రీ ఆయిల్ డిమాండ్ తగ్గి వస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి చాలా మటుకు. సో అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆయిల్ ఉండదు. మన లాంటి దేశంలో మనం ఆయిల్తోని మన పవర్ ప్లాంట్స్ రన్ చేయం. కొన్ని దేశాల్లో పవర్ ప్లాంట్స్ కూడా ఆయిల్తో నడిపిస్తారు. మన దగ్గర ప్రాబ్లం లేదు. మన దగ్గర కేరళలో ఒకటే ఉండే ముందు, ఎందుకంటే వాళ్ళు హైడల్ పవర్ ఒకటే యూజ్ చేస్తారు, థర్మల్ యూజ్ చేయరు కేరళలో, వాళ్ళకి పెద్ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అక్కడ. అండ్ సెకండ్ ఇస్ మన న్యూక్లియర్ కూడా యూజ్ చేయని ఇయర్ వాళ్ళు, అక్కడ పెద్ద కమ్యూనిస్టు కాంగ్రెస్ అందరూ ఒకటే దాంట్లో. ఏం చేశారు వాళ్ళు డీజిల్ ప్లాంట్ నడిపించారు కాయంగుళం అని చెప్పే ప్లేస్లో. లాస్ట్లో ఈ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఇట్ బికమ్ అన్వయబుల్ టోటలీ, బంద్ చేసి పడేశారు అది. సో మన దగ్గర ఏంటి అది అడ్వాంటేజ్ ఉంది మనకి, దట్ మన పవర్ ప్లాంట్స్ అంతా మనం బొగ్గు మీద నడిపిస్తాం, ఆర్ వి రన్ ఇట్ ఆన్ న్యూక్లియర్ ఆర్ హైడల్ ఆర్ ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా. ఇది కూడా 4 ఉన్నాయి. సో మనకు ఆ ప్రాబ్లం ఉండదు, కానీ వీ షుడ్ బి రెడీ ఫర్ ఇట్ అంతే.
ఈ వెస్ట్ ఏషియన్ నేషన్స్ వాళ్ళకు కూడా క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. మీరు ఆలోచించండి, యుఎస్ దగ్గర వెళ్ళి డాలర్ స్వాప్ అడిగారు, మనం అదే డాలర్ లేవు స్వాప్ చేద్దామని. అవును. అప్పుడైనా మా కళలు కూడా ఆలోచించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనేది. అది కూడా యుఏఈ లాంటి ప్లేస్లో. ఏదో ఆఫ్రికాలో ఒక నేషన్ వెళ్ళి చేస్తే మనం చెప్పుకోవచ్చు, ఓకే ఆఫ్రికా వాళ్ళు చేశారు, కానీ ఇది ఐ థింక్ ఇట్స్ అ గుడ్ వేకప్ కాల్ పవన్ గారు. ఈ క్రైసిస్ ఎక్కువ రోజులు ఉండవు, ఇంకా వారం 10 రోజులు సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంవత్సరాల పాటు ఉంటుంది. కంట్రీస్ అందరూ ఒక బ్యాకప్ ప్లాన్ చేసుకుంటారు. రేపు ఇది జరిగితే, రేపు మలకా స్ట్రేట్స్ క్లోజ్ చేస్తే మనం చేయొచ్చు. అండమాన్స్ నుంచి మన ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు చైనా ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు దాన్ని? మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ ఆర్టికల్స్ ఎందుకు రాపిస్తున్నాడు? రాహుల్ గాంధీని ఎందుకు పంపించారు గ్రేట్ నికోబార్కి? ఎందుకంటే గ్రేట్ నికోబార్ పక్క నుంచి మలకా స్ట్రేట్స్ పోతుంది. అదొక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ లాంటిది మనకి. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో మీరు ఓన్లీ 40% ఫ్యూయల్ వెళ్తుంది వరల్డ్ది, ఇక్కడ 80% పోతుంది. అవును. చైనా వాళ్ళ పిలక మన చేతిలో మెయిన్ చైనాకి వెళ్ళే రూట్ అది మలకా స్ట్రేట్స్. అవును. సింగపూర్ పిఎన్ చెప్పారు మా దగ్గర ఉంది, మేము కూడా క్లోజ్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. వీల్ మేక్ ఇట్ లైక్ దట్. మనం ఇప్పుడు వీళ్ళు హార్మోస్ ఏం చేస్తున్నాం అది కూడా మనం కూడా చేయొచ్చు అట్లాంటి పని. దానికోసం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెడుతున్నాం మనం. అక్కడ ఒకటి ట్రాన్స్షిప్మెంట్, నెక్స్ట్ నేవీ, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్, అన్నీ ఉంటే అక్కడ ఒక లిజనింగ్ పోస్ట్ లాగా అయిపోతుంది. చైనాకి నచ్చట్లేదు. సో జియో పాలిటిక్స్ దీంట్లో ఉంది. దానికోసం చైనా ఇప్పుడు ఏమంటున్నారు, ఇరాన్ దగ్గర మీరు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి. ఎందుకు? చైనాకు ఆయిల్ కావాలి ఫస్ట్. అవును. దే ఆర్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఒక చుక్క నీరు, ఒక 1 బ్యారెల్ కూడా వాళ్ళకి రావట్లేదు ఇప్పుడు. వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న 2 పెద్ద సోర్సెస్ ఉండే, 3 ఉండే ముందు, వెనెజువేలా, రష్యా అండ్ చైనా. దాంట్లో వెనెజువేలా కట్ అయిపోయింది ఇప్పుడు. వెనెజువేలా, ఇరాన్, వెనెజువేలా, రష్యా, ఇరాన్ అవుట్ అయిపోయింది, వెనెజువేలా అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నది రష్యా ఒకటే. ఎట్లా చైనా సఫరింగ్ లైక్ హెల్ అనమాట. వాళ్ళు ఇంకొక 3 వారాల పాటు తర్వాత వాళ్ళకి పెద్ద క్రైసిస్ రాబోతుంది వాళ్ళకి. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న 210 రోజులు ఉంది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. దాంట్లో ఆల్రెడీ ఒక 70 వాడేసాను, 70 నుంచి 100 వాడేసిన 100 days పోయింది. ఈ క్రైసిస్ ఇలాగే కొనసాగితే చైనా రోడ్డు మీదకి వచ్చేస్తుంది మనలాగనే. మోదీ గారు మనకు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? మనకు చిన్న దేశం అనుకోండి, ఒక సింగపూర్, మనకు పెద్ద క్రైసిస్ లేదు. ఓకే, ఖతార్, నేను అదే చెప్పాను, ఖతార్ గురించి మాట్లాడుతున్నాడు. ఖతార్ ప్రొడక్షన్ ఎంత? ఖతార్ ఇస్ 110 kilometers లెంగ్త్, 50 kilometers వైడ్. ఇది ఖతార్, మన హైదరాబాద్ సైజ్. హైదరాబాద్ కన్నా తక్కువ, 4 లక్షల పాపులేషన్. సో వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఏంటి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఇంటర్న్. కానీ నాన్ ఆయిల్ స్టేట్స్కి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సింగపూర్ లాంటిదో, మలేషియా లాంటిదో, వాళ్ళకి ఇది మేజర్ ఇష్యూగా కాబోతుంది. అది ఎన్ని రోజులు పొడిగి తీసుకెళ్తే, ఆఫ్రికా చూడండి మొత్తం కంప్లీట్గా బ్యాంకరప్ట్ అయిపోయారు ఈ యుద్ధంతో. వాళ్ళకి ఏ రోల్ లేదు దాంట్లో. కానీ వాళ్ళ ఆయిల్ రావట్లేదు, వాళ్ళకి ఆయిల్ కొనుక్కుంటే డాలర్ లేవు వాళ్ళ దగ్గర, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు. ఏం చేసుకుంటారు వాళ్ళు? మనం బంగ్లాదేశ్కి సప్లై చేస్తాం 5,000 million tons మొన్న డీజిల్, వాళ్ళ దగ్గర లేదు, డబ్బులు లేదు కొనుక్కోవడానికి. సురేష్ గారు, ఇప్పుడు మోడీ గారు చేసిన సూచనల మీద కొన్ని రాజకీయంగా కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉంది అనేది మోడీ గారు చెబుతున్నారు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఇటువంటిది ఏం చెప్పలేదు, ఎన్నికలు అయిపోయాక చెప్పారు అనేది పొలిటికల్ యాంగిల్ కూడా, పొలిటికల్ అలిగేషన్స్ కూడా వస్తాయి. ఆయన ఎలక్షన్ అయిన రోజు ఓటింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన చేయొచ్చు కదా. ఐ థింక్ 29 ఉండే అనుకుంటా లాస్ట్ ఓటింగ్. ఆ రోజు చేయొచ్చు కదా. ఒక 8 గంటలకు రాత్రి వచ్చి చెప్తే అందరు భయపడతారు. ఇప్పుడు 8 గంటలకు మోదీ గారు వస్తున్నారు టీవీలో అంటే, ఆ రోజు చెప్పచ్చు. కానీ ఆయన నిన్న ఒక పొలిటికల్ మీటింగ్లో హైదరాబాద్లో చెప్పారు. ఎందుకంటే అక్కడ అన్నిటికీ ఒక సందర్భాలు ఉంటాయి, ఒక పొజిషన్, ఒక టైమింగ్ ఉంటుంది అన్నిటికీ. ఆ టైమింగ్లోనే చెప్పాలి, మీరు స్కేర్ చేయకూడదు. ఇవాళ స్టాక్ మార్కెట్ పడిందని విన్నాను, అది న్యాచురల్. అది ఒకసారి ప్రధానమంత్రి చెప్తే అందరు భయపడతారు. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ రేపు అంటాడు నేను ఇది చేయబోతున్నా, బాంబ్ చేయబోతున్నా అంటే స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతుంది. కొన్ని పార్టీలు చెప్తుంది ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవు, ఎన్నికలు అయిపోయాక పెరుగుతాయి. ఇలాంటి సంక్షోభాలు మాట్లాడేది కూడా ఎన్నికల తర్వాత మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా పెరుగుతుందని ఎక్కడ చెప్పలేదు మోదీ గారు. యూజ్ చేయడంలో కొంచెం కంట్రోల్ చేయండి, యూజ్ చేయడం తగ్గించండి, ఆల్టర్నేటివ్స్ చూపించారు ఆయన. ఏదో ఆల్టర్నేటివ్ చూపించకుండా మీరు ఏం యూజ్ చేయకూడదు అంటే ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పారు ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, కార్ నడిపివద్దని చెప్పట్లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అంటే మీరు మీ కార్లు ఇంట్లో పెట్టానో 2-wheeler ఇంట్లో పెట్టానో చెప్పట్లేదు. కానీ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. రేపు ప్రధానమంత్రి అనే ఒక మనిషి మీకు ఒక విజన్ చూపిస్తారు. ఇప్పుడు విజన్ చూపిస్తారు. ఎంతమంది హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇట్లా మాట్లాడారో నాకు తెలియదు. ఓకే, బహుశా అది
ఒక టీవీలో వెళ్ళి చెప్తే బాగుంటుండే ఏమో నాకు అనిపిస్తుంది, కానీ భయపడతారు. మన దగ్గర డిమానిటేషన్ జరిగిన తర్వాత కూడా మోదీ గారు 8 గంటలకు వస్తారంటే ఎవరైనా భయపడతారు. సో ఈసారి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. బహుశా ఇదే మెసేజ్ ఆయన చాలా చోట్ల రిపీట్ చేయవచ్చు. మా ఫ్రెండ్స్ అడిగారు కొంతమంది, మన్ కీ బాత్లో చెప్పొచ్చు కదా ఎంత అని. నేను చెప్పాను, మన్ కీ బాత్కి ఇంకా ఎండ్ చేయాలి, ఇంకా టైం ఉంది కదా 2-3 వారాలు. ఈ క్రైసిస్ ఇప్పుడే ప్రజలకు చెప్పి మీరు కొంచెం సిద్ధం చేయడం, మీరు రెడీగా ఉండండి. దిస్ అ క్రైసిస్ వస్తుంది, వీ షుడ్ ఆల్ ఫేస్ ఇట్ యాజ్ అ నేషన్ కంబైన్డ్గా. మేము సక్సీడ్ అవుతాం దీంట్లో, నో ప్రాబ్లం, మనం దీని నుంచి బయటపడతాం మనం డెఫినెట్గా అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజలు. ఇక్కడ మీరు దేశ విదేశీ ఛానల్స్ అన్నీ చూస్తుంటారు, అన్ని మీడియా కూడా మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి మొత్తం ఈ క్రైసిస్ ఎన్ని రోజుల్లో ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడవచ్చు? రోజుల, నెలల, సంవత్సరాల? మనం అని చెప్పేటప్పుడు మొత్తం లోకమంతా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ అమెరికన్ అనలిస్ట్ కానీ ఆయిల్ ట్రేడ్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఇది ఓపెన్ అయితే రేపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, అక్కడున్న 2000 షిప్స్ ఉంది అక్కడ లోపల. ఇప్పుడు ఆ షిప్స్ అన్ని బయటికి రావాలి ఫస్ట్. ఓకే, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటీ అయిన షిప్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇరాన్ వాళ్ళు ఆ షిప్లు బయటికి రాక అక్కడే ఆయిల్ కూడా ఓషన్లోనే వదిలేస్తారు. అది వాళ్ళు మన పర్షియన్ గల్ఫ్లో వదిలేస్తారు. అది మనం మాట్లాడాం దాని గురించి దీనికన్నా ముందు. ఆప్షన్ అది కార్గో ఐలాండ్ ఫుల్ అయితే అది చేస్తారు. మనం గతంలోనే మనం నీళ్ళు పోతున్నట్లు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్ళు పోతున్నట్టు పంపించేస్తారు వాళ్ళు. కానీ ఈ షిప్స్ ఒకసారి బయటికి వెళ్ళడం, మళ్ళీ కొత్త షిప్స్ రావడంలో ఇది మీకు ఒక 2 నుంచి 4 వారాలు పడుతుంది క్లియర్ చేయడం. ఒక రోజుకి 70 షిప్లు పోతుండే, 70 షిప్లు వస్తుండే పీక్ సీజన్లో. సో 2000 షిప్స్ క్లియర్ చేయడానికి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎన్ని రోజులు పడుతుంది అనేది. దట్ ఈస్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. మళ్ళీ ఏదో ఇరాన్ నుంచి పుల్లలు పెడితే కాకుండా ఇది జరుగుతుంది. అది అయిందా, ఆయిల్ రేట్ పడిపోవాలంటే మీకు మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఎవరు? సౌదీ అరేబియా అరామ్కో, ఖతర్లో ఉన్న గ్యాస్ ఫీల్డ్స్, ఇరాన్లో ఉన్న ఫీల్డ్స్, అది వాళ్ళు కూడా కొట్టారు కదా వీళ్ళు. అది కాకుండా ఇరాక్ అండ్ దెన్ బహ్రెయిన్ అండ్ కువైత్. నార్మల్సీ రావాలంటే 2-3 ఏళ్ళు పడుతుందేమో ఈజీగా. నార్మల్సీ అనేది స్టేజ్ బై స్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఖతార్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మాకు డబ్బులు లేవు, డబ్బులు పోతున్నాయి డైలీ. అరామ్కో చీఫ్ చెప్పారు నిన్న, ఈ మొత్తం ఎన్ని బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఆగిపోయినాయి మొత్తం యుద్ధంలో ఈ పాస్ట్ ఒక ఎంతప్పుడు 60+10-70 రోజుల్లో ఎంత ఆగిపోయిందంటే 1 బిలియన్ barrels వాస్ ద టోటల్ లాస్ టు ద ఎంటైర్ ఇండస్ట్రీ. 1 బిలియన్ barrels గల్ఫ్ నుంచి బయటికి వెళ్ళలేదు. ఓకే, ఇది ప్రాబ్లం. బ్లాక్ అయిపోయింది. సో ఇది దానికోసం ఆ 1 బిలియన్ barrels మార్కెట్లో ఉంటే మీ ఆయిల్ రేట్ పడిపోతుంది, క్రూడ్ ఆయిల్ పడిపోతుంది, 70కి వచ్చేస్తుంది. ఇది ప్రాబ్లం. సప్లై అండ్ డిమాండ్ కదా, అంతే. మీరు ఏ ప్రోడక్ట్ మీరు డిమాండ్ రేటు పెంచాలని ఏం చేస్తారు, దాన్ని ప్రోడక్ట్ సప్లై తగ్గించేస్తారు. కాంపిటీషన్ లేనప్పుడు మీతో 10 మంది కాంపీట్ చేస్తున్నారంటే మీరు రెడ్యూస్ చేయరు, అది ఎందుకంటే మీ మార్కెట్ పోతుంది అప్పుడు. ఇది మనం చూసాం చాలా మటుకు ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా. కానీ ఇది ఒక సొల్యూషన్ ఒకటే ఉంది దీనికి. యూఎస్ కొంచెం టఫ్గా యాక్ట్ చేస్తేనే ఇది అవుతుంది, లేకుంటే ఇది ఒక బ్యాండెడ్ సొల్యూషన్ లాగా ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఆ నిర్ణయం బాగుంటుంది అనుకుంటాం లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ అంటాం. డెఫినెట్గా లోకంలో అన్ని దేశాలు ఇదే ఎదురు చూస్తున్నారు, ఏం జరగబోతుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది. అది మనం చూడాల్సింది. ఓకే, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ క్రైసిస్ ఇది మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా ఈ తీవ్రత ఉంది. ఆ క్రైసిస్ని తగ్గించుకోవడానికి ప్రధాని మోడీ గారు ఈ సూచనలు చేశారు. అయితే ఈ సూచనలు ప్రతి ఒక్కళ్ళు పాటించడం వల్ల ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.